దేశవ్యాప్తంగా వినాయకుల నిమజ్జనోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా కొనసాగుతుంది. ప్రత్యేకించి 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా నిమజ్జనోత్సవానికి సంబంధించి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. శోభాయాత్ర ఎక్కడా తగ్గకుండా కొన్ని వేల వినాయక విగ్రహాలను నిమజ్జనోత్సవ కార్యక్రమానికి తరలివెళ్తున్న దృశ్యాలు మనం హెచ్ఎంటీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా చూస్తూ ఉన్నాం. కొద్దిసేపటి క్రితమే ఖైరతాబాద్ బడా గణేశుని శోభాయాత్ర ప్రారంభమైంది. ఈసారి 4 గంటలు కొంచెం ఆలస్యమయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అసలు వినాయకుని పూజించడం ఎంత ప్రత్యేకత ఉందో అలాగే నిమజ్జనోత్సవ కార్యక్రమానికి కూడా ప్రత్యేకత ఉంది. అసలు గణేశుని నిమజ్జనం ఎందుకు చేయాల్సిన అవసరం ఉంది, చేసేటప్పుడు ఎటువంటి క్రతువులు పాటించాలి, చేయాల్సిన అవసరం ఉందా, అసలు ఏ విధంగా చేయాలి, దాని నియమాలు ఏంటి, పూర్తి సమాచారం అందించడానికి మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ డాక్టర్ వంగర రవిశంకర్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. గురుగారు నమస్కారం అండి. నమస్తే అండి. నమస్తే. ఖైరతాబాద్ గణేశుని నిమజ్జనోత్సవ కార్యక్రమానికి సంబంధించి శోభాయాత్ర తరలి వెళ్తున్న నేపథ్యంలో గణనాథులందరూ కూడా ఆ గంగమ్మ ఒడికి చేయడానికి పయనమవుతూ ఉన్నారు. అసలు చాలా మందికి కూడా అంటే ఇప్పుడొచ్చే తరానికి కూడా అసలు గణేశుని మనం ప్రతిష్ఠించి పూజా కార్యక్రమాలు చేసుకుని 9 రోజుల పాటు 11 రోజుల పాటు పూజ చేస్తూ ఉంటారు. నిమజ్జనం ఎందుకు చేస్తారు అనేది చాలా మందికి తెలియదు. ఒకసారి వివరించండి. గణేశుడు ముఖ్యంగా వచ్చేటప్పటికి తెలుసుకోవాల్సినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు అంటే గణేశుడు ప్రకృతి స్వరూపం. మనం ఈ యొక్క 9 రోజులు కానీ 11 రోజులు కానీ ఎవరైతే ఈ యొక్క పూజాది కార్యక్రమాలు చేసుకుంటున్నారో తెలుసుకోవాల్సింది ఏంటంటే సృష్టికి మూలకారకమైనటువంటి వాడు గణేశుడు. మనకు శాస్త్రం ఏం చెప్తుంది అంటే గణేష్ పురాణాల్లో సాక్షాత్తు పార్వతీదేవి 12 సంవత్సరాల పాటు కఠోరమైనటువంటి తపస్సు చేసి గణేశుణ్ణి పుత్రుడుగా పొందడం జరిగింది. అంటే స్వామివారి ఎంత గొప్పతనమో చూడండి. అంటే అంటే అమ్మవారు ఉమాదేవి స్వామివారిని ఎవరినంటే వారి యొక్క తండ్రిని అడుగుతుంది అన్నమాట. అంటే ఏమని అడుగుతుందంటే ఈ యొక్క సృష్టికి మూలం ఎవరు అని అడిగినప్పుడు అప్పుడు ఏం చెప్తారంటే ఈ సృష్టికి మూలమైనటువంటి వాడు గణేశుడు. గణేశుడు అందరి కోరికలు తీర్చగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాడు అని చెప్పడం జరుగుతుంది. దాని తర్వాత అమ్మవారు 12 సంవత్సరాలు కఠోరమైనటువంటి తపస్సు చేసి గణేశుడు ప్రత్యక్షం అవుతాడు. అప్పుడు ఏం కోరిక కావాలి అంటే నువ్వు నాకు పుత్రుడుగా జన్మించాలని చెప్తుంది. మనం ఇప్పుడు చూస్తున్నటువంటి గణేశుడు విఘ్ననాథుడు చతుర్బాహువులతో వక్రతుండంతో ఏకదంతంతో గజముఖంతో ఉన్నాడు. కానీ యుగానికి ఒక గణేశుడు యొక్క రూపం అనేది మారుతూ ఉంది. మనకు ఈ యొక్క కలియుగంలో వచ్చినప్పటికీ ధూమ్రకేతువుగా ఉంటాడు. ఇప్పుడు మనం అసలు ఎందుకు వినాయకుడిని నిమజ్జనం చేయాలి అనేది అండి ముఖ్యంగా చూసినట్లయితే నిమజ్జనం ఎందుకు చేయాలంటే స్వామివారిని పోషించడం అనేది పూర్తిగా అంటే చేయాల్సినటువంటి షోడశోప కర్మలు, స్వామివారికి చేసేటువంటి పూజాది కార్యక్రమాలు స్వామివారిని చేయటం అనేది ప్రతినిత్యం అందరికీ సాధ్యం కాదు. ఎందుకంటే వీళ్ళు చూసినట్లయితే దాదాపు హైదరాబాద్ లో 2 లక్షల నుంచి 4 లక్షల వరకు విగ్రహాలు ప్రతి వీధి చివరన వెలిసాయి. ఇన్ని విగ్రహాలు ఏవైతే వెలిసాయో ఈ యొక్క విగ్రహాలకి ప్రతినిత్యం పూజాది కార్యక్రమాలు చేయలేటువంటి పరిస్థితి అందరికీ సాధ్యం కాదు. కాబట్టి ఈ యొక్క విగ్రహాలు ఏవైతే మట్టితో చేసినటువంటి విగ్రహాలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క మట్టితో అంటే ఏదైతే ప్రకృతి నుంచి వచ్చినటువంటి మట్టి అంటే గంగతో చేసినటువంటి ప్రతిమలు మళ్ళీ తిరిగి గంగతోనే కలవడం జరుగుతుంది. అంటే ఎక్కడ నుంచి వచ్చినటువంటి విషయాలు మళ్ళీ అక్కడే కలవడం. ఇది సృష్టి రహస్యం అంతే. మనిషికి ఏం చెప్తుంటే దీనిలో జీవిత తత్వం అనేది ఒకటి పూర్తిగా మనుషులు తెలుసుకోవాల్సింది ఏంటంటే మనిషి తత్వ గుణాన్ని తెలుసుకోవాలి. ఏంటి, మన శరీరం ఎక్కడి నుంచి అయితే ఆత్మ ఎక్కడి నుంచి అయితే వచ్చిందో శరీరంగా అవతరించింది. మళ్ళీ ఇక శరీరం ఎప్పుడైతే ఈ భూమండలాన్ని ఆ వాయుష్ అయిపోయిన తర్వాత విడుస్తుందో దాని తర్వాత మళ్ళీ ఇది ఎక్కడికి వెళ్తుంది అంటే ఆ పరమాత్మలో కలవడం అనేది జరుగుతుంటుంది. మళ్ళీ తర్వాత సంవత్సరం మళ్ళీ ఇంకొక గర్భం ద్వారా మళ్ళీ ఒక ఆత్మ జనించడం అనేది ఒక సృష్టికి జరిగేటువంటి ప్రక్రియ. ఇది ఈ ప్రక్రియను కూడా మూలార్థం చెప్పడానికి కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ మనం వాడేటువంటి ప్రతి ఒక్క పదార్థం కూడా వచ్చేటప్పటికి సృష్టికి సంబంధితమైనటువంటి పదార్థాలు. ఈ పూజా కార్యక్రమంలో వాడినటువంటి 21 పత్రాలు వచ్చేటప్పటికి ఆయుర్వేద మూలికలు కలిగినటువంటి పత్రాలు, వాడినటువంటి పసుపు కుంకుమ, ఆ విగ్రహానికి చేయడానికి వాడినటువంటి ఏవైతే పదార్థాలు మట్టి పదార్థాలు అంటే బంకమట్టి ఏదైతే ఉందో అది చెరువు నుంచి తీసుకుంటాం. అదేవిధంగా భాద్రపద మాసంలో వచ్చేటప్పటికి భాద్రపద మాసానికి మొదలవుతుంది. ఈ యొక్క భాద్రపద మాసంలో వచ్చినప్పటికీ ఎప్పుడైతే ఈ చెరువు కట్టల మీద ఈ మట్టి
ఎప్పుడైతే పడుతుందో అప్పుడు వచ్చేటప్పటికి ఆ కట్టలు కూడా దృఢంగా తయారవడం జరుగుతుంది అనమాట. ఇది ఒక సృష్టిలో జరిగేటువంటిది. మనం అదే విధంగా చేయాల్సినటువంటి నిత్య నైవేద్యాలు, నిత్య దీపారాధనలు, స్వామివారిని ఆ, ఎక్కువగా మనం పోషించలేనటువంటి దీనస్థితి అన్నమాట. జనాలు ఇప్పుడే మనం చూస్తున్నట్లయితే ఆ వీధి చివరిలో ఉన్నటువంటి చాలా ఈ యొక్క మండపాల్లో వచ్చేటప్పటికి సరైనటువంటి ఆ నైవేద్యాలు ఇవన్నీ ఇవ్వట్లేదు. ఇంకా సంవత్సరం రోజులు ప్రతి సంవత్సరం అలాగే పెట్టి పోషించడం అనేది మనుషులకి అందరికీ సాధ్యం కాదు. కాబట్టి ఈ యొక్క 11 రోజులు కార్యక్రమం అయిపోయిన తర్వాత నిమజ్జన కార్యక్రమం అనేది పెట్టడం జరిగింది. గురుగారు, గణేష్ నిమజ్జనాన్ని అసలు ఎలా జరుపుకోవాలి? చాలా మంది ఆటపాటలతో నృత్యాలు చేసుకుంటూ నిమజ్జనం చేస్తూ ఉంటారు. అలా చేసుకోవచ్చా? ఈ గణేష్ నిమజ్జనం చేసే అసలు గణేష్ నిమజ్జనం చేసిన మొదలుగా వచ్చినప్పటికీ స్వామివారికి వచ్చినప్పటికీ మనం చేసినటువంటి ఈ యొక్క పూజాది కార్యక్రమాల్లో దోషాలు అనేవి కంపల్సరీగా ఉంటాం. అంటే మానసికంగా మనం అక్కడ సరిగా లేకపోవటం, శారీరకంగా మనుషులందరూ అక్కడ ప్రజెన్స్ లో ఉంటూ ఉంటారు, కానీ మనస్సు ఎక్కడ ఉంటూ వ్యవహరిస్తూ ఉంటుంది. ఆ యొక్క స్వామివారికి వచ్చినప్పటికీ ఈ యొక్క చివరి రోజున ఆ యొక్క దోష పరిహారార్థంగా మనం చేసినటువంటి భక్తిహీనం, క్రియాహీనం అని చెప్పేసి మనం చేసినటువంటి ఈ యొక్క హీనం అంటే ఏవైతే మనం చేసేటువంటి పూజలో తప్పులు ఉన్నాయా, మన యొక్క భక్తిలో తప్పులు ఉన్నాయి అని చెప్పి స్వామివారికి మనస్సాక్షిగా మన స్వామివారిని వేడుకొని దాని తర్వాత స్వామివారిని కదిలించాలి. కదిలించిన తర్వాత ఈ నిమజ్జన కార్యక్రమం అనేది చాలా ముఖ్యమైనటువంటి ఘట్టం. ఎందుకంటే స్వామివారిని ఏదో మనం భజన చేసుకుంటూ కోలాటాలతో స్వామివారిని తీసుకెళ్ళాలి. ఎంత ఆనందంగా మన స్వామివారిని తీసుకొచ్చి 9 రోజులు 11 రోజులు పూజిస్తామో అదే విధంగా పంపించేటువంటి 9 రోజుల తర్వాత కానీ 11వ రోజుల తర్వాత కానీ అంతే కోలాహలంతో చుట్టూ ఉన్నటువంటి వారందరికీ పిలిచి తీర్థ ప్రసాదాలు ఇచ్చి వారికి భోజనాది కార్యక్రమాలు వీలైతే మన యొక్క బడ్జెట్ అదే విధంగా మనకు ఆర్థిక పరిస్థితిని బట్టి మనం పెట్టి ఆ ఉన్నటువంటి లడ్డూని కూడా అందరికీ ప్రసాదాన్ని కూడా స్వామివారి ఇచ్చినటువంటి లడ్డూ ప్రసాదాన్ని కూడా అందరికీ సమపాలలో పంచిన తర్వాత ఈ యొక్క ఇటువంటి కార్యక్రమాలు ఏదైతే నిమజ్జన కార్యక్రమం ఉందో అది మొదలు పెట్టాలి. నిమజ్జన కార్యక్రమం అనేది కోలాటంతో జరగాలి. కోలాటాలు కానీ లేకపోతే భజన కార్యక్రమాలు కానీ లేకపోతే నృత్యాలు, ఆనంద నృత్యాలు కానీ చేస్తూ వెళ్ళాలి. అంటే ఏవైతే మన యొక్క శాస్త్రీయ నృత్యాలు ఉన్నాయో అలాంటివైనా చేయొచ్చు. ఇలాంటివి చేసుకుంటూ స్వామివారికి ఆ యొక్క వెళ్ళే ఎంత ఆనందంగా మనం వచ్చేటప్పుడు స్వామివారికి వస్తున్నటువంటి ఆ దారి అంతా మనం క్లీన్ చేసుకుంటూ స్వామివారిని తీసుకొస్తున్నామో అదే విధంగా పంపించేటప్పుడు కూడా అంతే ఆనందంగా మళ్ళీ తర్వాత సంవత్సరం అంటే రాబోతున్నటువంటి సంవత్సరంలో కూడా రావాలని చెప్పి మన ఇంట్లో మన గృహంలోనూ అదే విధంగా మనకు వీధి వాడల్లోనూ ఆయన వెలయాలని చెప్పేసి మనకు సుఖశాంతులు ఇవ్వాలని చెప్పి మానసిక సంతృప్తితో స్వామివారిని పంపించాలి. ఇలా కానీ చాలా దురదృష్టం ఏంటంటే చాలా మంది ఇవి పాటించడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ అసలు పంపించే సమయంలోనే వచ్చేటప్పటికి మాదక ద్రవ్యాలు మరియు అదే విధంగా ఇక ఏవైతే నిషిద్ధమైనటువంటి చేయకూడనటువంటి కొన్ని పనులు చేయటం అనేవి కొంచెం దారి తప్పుతున్నట్టుగా తోస్తున్నది. దానికి అవి కొంచెం అవాయిడ్ చేస్తే మంచిది. ఎందుకంటే అది ఆరోగ్యాన్ని పరిరక్షించుకోమని చెప్పి మనకు స్వామివారు చెప్తూ ఉంటారు. స్వామివారి విగ్రహం చూసినట్లయితే ఎంతో మహోత్తమైనటువంటి విగ్రహం. చూసినట్లయితే మనకు గజ శిరస్సుతో కలిగి ఉన్నారు స్వామివారు. అదేవిధంగా గజ శిరస్సుకి మనకు ముఖ్యమైనటువంటి లక్షణం మీరు గమనించినట్లయితే స్వామివారి గజ శిరస్సులో వచ్చినప్పటికి చెవులు చాలా పెద్దవిగా ఉంటాయి. అంటే ఏంటి దాని అర్థం? ఈ రోజుల్లో సమాజంలో వచ్చేటప్పటికి ప్రతి మనిషి ప్రతి విషయాన్ని ఒక చెవితో వింటే ఇంకో చెవితో వదిలేయటం, ఒక చెవితో వదిలేయటం అలాంటి విధంగా కాకుండా ప్రతి విషయాన్ని స్వామివారు పూర్తిగా అర్థం చేసుకుంటారు. ప్రతి మనిషి కోరికలు కూడా వింటారన్నమాట. మనం ఇప్పుడు మన ఉన్నతాధికారుల దగ్గరికి వెళ్తాం, మన ఆఫీసు మన బాస్ దగ్గరికి వెళ్తాం, మనం మాట్లాడతాం. మనం మాట్లాడినప్పుడు మనం మాట్లాడేటువంటి మాటలను ఆయన సరిగా పెట్టడం కొన్ని మనకి ఎలా ఉంటుంది అంటే విన్నట్టుగా వినకుండా దూరంగా జరిగితే ఎలాగైతే బాధపడతామో అలా కాకుండా స్వామివారి పెద్ద చెవులు మనం నివేదించేటువంటి మనసులో ఉండేటువంటి ప్రతి కోరికను కూడా వింటూ ఉంటాయి. ప్రతి మనిషిలో ఉండేటువంటి కోరికలు విని దాని తర్వాత ఆ పెద్ద శిరస్సులో బుద్ధి అనేది చాలా ముఖ్యమైనటువంటిది. ఇక్కడ వచ్చేటప్పటికి మనసుకి బుద్ధి రెండు కలిసినప్పుడే వచ్చేటప్పటికి మనిషి నిర్ణయం అనేది ఉంటుంది. అంటే చెవులతో విని ఆ పెద్ద శిరస్సులో ఉండేటువంటి మేధోత్పత్తమైనటువంటి ఆ యొక్క శిరస్సులో ఉండేటువంటి ఆ జ్ఞానంతో నిర్ణయం తీసుకునేటువంటి ఒక శక్తి అనేది ఉంటుంది అన్నమాట స్వామివారికి. అదే
ఈ సమాజంలో కలియుగంలో ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే వినగలిగేటువంటి ఆలోచన. అంటే అసలు ఈ రోజుల్లో జనాల్లో వచ్చినప్పటికి వినాలంటేనే ఆలోచన, సమయం లేదు, వినరు అసలు. ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వేం చెప్పినా సరే వినరు. దాని తర్వాత దాని గురించి ఆలోచించరు. బుద్ధిని మనస్సును లయం చేయమని చెప్పి మనకు వేదాలన్నీ ఘోషిస్తుంది ఇవే. మీరు చూసినట్లయితే గణేష్ లీలాఖండం కానీ, లలిత సహస్రనామంలో కానీ అన్నిటికీ ఇప్పటికీ వాళ్ళు చివరిగా చెప్పేది ఏంటి? బుద్ధి అనేది ఏదైతే ఉందో ఆ యొక్క బుద్ధితో జ్ఞానంతో మనం తీసుకునేటువంటి నిర్ణయాలు సస్పష్టంగా ఉండాలి, క్లియర్ గా ఉండాలి అని చెప్తూ ఉంటాయి. అదే విధంగా వచ్చినప్పటికీ స్వామివారికి చతుర్బాహువులు ఉన్నాయి. చతుర్బాహువుల్లో ఈ 4 చేతుల్లో, ఒక చేతిలో పాశం, ఒక చేతిలో వచ్చినప్పటికీ గొడ్డలి. ఈ పాశాన్ని గొడ్డల్ని స్వామివారికి ఇచ్చింది ఎవరు అంటే, స్వామివారికి గొడ్డలిని పాశాన్ని ఇచ్చింది విశ్వకర్మ ఇవ్వడం జరుగుతుంది. అంటే సూర్యుడి యొక్క తేజస్సుతో స్వామివారికి విశ్వకర్మ ఎన్నో ఆయుధాలు చేయడం జరుగుతుంది. ఆ యొక్క 2 ఆయుధాలని, అంటే స్వామివారికి ఇచ్చినటువంటి 2 ఆయుధాల్లో ఒకటి వచ్చినప్పటికీ పాశం, ఇంకోటి వచ్చినప్పటికీ గొడ్డలి. పాశం ఏం చేస్తుంటుందంటే ప్రతి మనిషికి రుణానుబంధంతో జన్మల్ని ఒకరినొకరిని కలుపుతూ ఉంటుంది. మనం ఈ జన్మలో వచ్చినప్పటికీ ఎంతో మందికి రుణపడి ఉంటాం కాబట్టి రుణానుబంధేన పశుపతి శివాలయ అంటారు. అంటే రుణానుబంధం ద్వారా వచ్చినప్పటికీ మనకు తల్లిదండ్రులు, మరియు అదే విధంగా వాడికి మనం పుట్టడం, ఎందుకంటే వారు మనకు రుణపడ్డారు కాబట్టి మనకు పిల్లలు పుట్టడం, మనకు బంధువులుగా వేరే వారు అవ్వటం, మన వేరే వాళ్ళకి డబ్బులు ఇవ్వటం, అలాగే వేరే విధంగా మనకు ఫ్రెండ్స్ తయారవ్వటం, ఇలాగ మనకి ఏంటంటే ఎన్నో రకాలైనటువంటి బంధాలు, రిలేషన్షిప్స్ ఎదురవుతూ ఉంటాయి చుట్టూరు. ఈ యొక్క రుణానుబంధాల ద్వారా కొన్నిసార్లు మనకు పాజిటివ్ జరుగుతుంటుంది, కొన్నిసార్లు నష్టమో జరుగుతుంటుంది అనమాట. అలాంటి బంధాలు కలిగించేది కూడా స్వామివారే. అదే విధంగా వచ్చినప్పటికీ పాశం ద్వారా వచ్చినప్పటికీ స్వామివారు దండాన్ని కూడా చేస్తారు. అంటే ఏంటి? మనకు అధికమైనటువంటి సంతాన్ని ఇవ్వగలిగినటువంటి వాడు స్వామివారే. అంటే దండన ఏ విధంగానైనా చేయొచ్చు, ఒక మనిషికి కష్టాన్ని ఏ విధంగానైనా క్రియేట్ చేయొచ్చు అన్నమాట. అధికమైనటువంటి సంతానాన్ని కలిగించడం, అధికమైనటువంటి బంధువులను కలిగించడం, కష్టపట్టేటువంటి ఒక బంధువుల్ని కూడా కలిగిస్తూ ఉంటారు. అదే విధంగా వచ్చినప్పటికీ సమయానుకూలంగా మనిషి శరీరాన్ని విడవాల్సినటువంటి సమయంలో ఈ బంధాల నుంచి విముక్తి కలిగించాలి కదా. ఎవరు విముక్తి కలిగిస్తారు? స్వయంవారే వచ్చినప్పటికీ స్వయంవారి చేతిలో గొడ్డలి ఉంది. ఆ గొడ్డలితో వచ్చినప్పటికీ మనకు ఇక చుట్టూ ఉన్నటువంటి బంధాల నుంచి విముక్తి కలిగిస్తూ ఉంటారు. ఈ విగ్రహ రూపంలో ఉన్నటువంటి మహత్యం తెలుసుకోకుండా ఓన్లీ విగ్రహారాధనలో ఉండేటువంటి మహత్యం మనకు పురాణాల్లో వచ్చినప్పటికీ మనకు హిందూ ధర్మంలో విగ్రహారాధన ఎందుకు చేస్తూ ఉంటాం అంటే మనిషిలో ఉన్నటువంటి శక్తి తత్వాన్ని తెలుసుకోవడం కోసం చేస్తూ ఉంటాం. అదేవిధంగా మన యొక్క మానసికమైనటువంటి స్థితిని కేంద్రీకరించాలి. ఏదో ఒక స్థలం మీద కేంద్రీకరించినప్పుడు మనిషి యొక్క జ్ఞానం అనేది కేంద్ర బిందువు అవ్వదు. కాబట్టి విగ్రహారాధన చేయడంలో మూలాంశం అదే ఉంటుంది. దాని విగ్రహారాధన తెలుసుకున్న తర్వాత మనిషి తనలోనే ఇన్ని శక్తులు ఉన్నాయా, తనలోనే మేధస్సు ఉంది, తనలోనే విషయ జ్ఞానం ఉంది అనేటువంటి విషయాలు తెలుసుకున్న తర్వాత మనిషి ఆత్మస్వరూపుడు అని చెప్పేటువంటి ఒక జ్ఞానాన్ని మనకు వేదాలు చెప్తూ ఉంటాయి. దాని తర్వాత స్వామివారికి ఒక చేతిలో అభయహస్తం ఉంటుంది. మనం ఎవరైనా సరే ఒక ఆఫీసర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ఆయన విని చెప్పేటువంటి ఒక మాట ఆయన వినాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చెవులు. దాని తర్వాత జ్ఞానం అంటే బుద్ధి ద్వారా మనం నిర్ణయం తీసుకుంటూ ఉంటాం. దాని తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్ ఏం చేయాలి? మనకు అభయాన్ని ఇవ్వాలి. అంటే మీరు ఏదైనా కష్టపడుతున్నారు అని చెప్పి ఏదైనా ఒక పోలీస్ స్టేషన్కో లేకుండా ఉంటే ఒక లాయర్ దగ్గరికి వెళ్తే ఆయన ఇవ్వాల్సింది ఏంటి? మీకు ఒక ఓదార్పు. మీరు పడుతున్నటువంటి కష్టానికి ఒక ఓదార్పు అనేది ఇవ్వాలి. దాని తర్వాత మీకు ఏమి ఇవ్వాలి? చివరిగా మీకు ఒక ఫలాన్ని ఇవ్వాలి. అంటే ఏంటి? మీకు ఒక లడ్డూ ఇవ్వాలి. మీకు లడ్డూ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే మానసికమైనటువంటి సంతృప్తి పొందగలుగుతారు. స్వామివారిని 12 సంవత్సరాలు కఠోరమైనటువంటి తపస్సు చేసి పొందినటువంటి వారిలో పార్వతీదేవి, అంటే పార్వతీదేవి సతీ రూపంలో స్వామివారిని ప్రసన్నం చేసుకున్నారన్నమాట స్వామివారు. తర్వాత కాలంలో వచ్చినప్పుడు పార్వతికి పుత్రుడుగా, యాక్చువల్గా పార్వతీదేవికి పుత్రుడుగా కాదు, పార్వతీదేవికి అంగరక్షకుడుగా వినాయకుడు ఉంచున్నారని చెప్పొచ్చు మనం. స్వామివారిని అంటే సాక్షాత్తు కొడుకు ఎలా ఉండాలంటే స్వామివారిని చూడొచ్చు. కొడుకు ఎప్పుడైనా సరే తల్లి పక్షమే ఉంటాడు, మనం అదే చూడొచ్చు. ఏదైనా ఒక గొడవ అయింది అనుకోండి తండ్రితో, ఆటోమేటిక్ గా కొడుకు ఏం చేస్తాడు? తల్లి వైపు నుంచొని తండ్రిని కూడా ఎదిరిస్తాడు. అదే విధంగా అక్కడ జరిగినటువంటి వృత్తాంతంలో కూడా వచ్చినప్పటికీ స్వామివారి శిరశ్ఛేదనం చేయడం శివుడు, ఆ యొక్క వృత్తాంతంలో కూడా వచ్చేటప్పటికి ఎంత పెద్ద గొడవైనా సరే తల్లికి ఎప్పుడు కొడుకు చాలా ప్రియం కలిగినటువంటి వాడు. సాక్షాత్తు పరమశివుణ్ణి ఎదిరించాడు అనమాట. అంత శక్తి కలిగినటువంటి వాడు అనమాట.
అంటే రూపం మారినప్పటికీ కూడా, అంటే కలియుగానికి ముందు స్వామివారు మయూరేశ్వరుడుగా ఉన్నాడు అనమాట. మయూరేశ్వరుడుగా షష్ఠ బాహువులతో, అంటే ఆరు బాహువులతో కలిసి ఉన్నాడు స్వామివారు. అదేవిధంగా ఇక్కడ మనకు మా ద్వాపర యుగంలో ఆరు బాహువులతో ఉన్నటువంటి వాడు తర్వాత యుగంలో వచ్చినప్పటికీ మనకు చతుర్బాహువుగా మారాడు. అంటే రూపాంతరంగా మారుతూ ఉంటుంది. యుగానికి ఒక వినాయకుడు అని చెప్తారన్నమాట. ఇక్కడ ముఖ్యంగా వచ్చినప్పటికీ స్వామివారికి అసలు పూర్తిగా అర్థం చేసుకొని స్వామివారిని ఏదైనా సరే ఈ యొక్క నిమజ్జన కార్యక్రమాన్ని మానసిక ప్రశాంతతతో, అదే విధంగా వచ్చినప్పుడు కోలాటాలతో, నిండు ఆనందంతో జరుపుకోవాలి. అంతేగాని ఇటువంటి ఏవైతే ఆ, తీసుకోకూడనటువంటి ఆ, పదార్థాలు సేవిస్తూ కళ్ళు మిన్ను తెలియకుండా ఆ, ఈ యొక్క నడిపేటువంటి వాహనాలు నడుపుతూ ఆ యొక్క విగ్రహానికి కూడా ఇవ్వవలసినటువంటి ప్రాముఖ్యత, విగ్రహ రూపం అంటే నిగ్రహ రూపం, విగ్రహ రూపం అంటారు. ఆ యొక్క విగ్రహానికి ఇవ్వవలసినటువంటి ఒక ప్రాముఖ్యత ఇవ్వకుండా అలా చేయకూడదు. అది మంచిది కాదు, అది శోభనివ్వదు కూడా. గురుగారు, గణేష్ నిమజ్జనం చేసేటప్పుడు పాటించాల్సిన ప్రత్యేకమైన నియమాలు ఏంటి? అంటే చివరిసారిగా ఎటువంటి పూజ చేయాలి, అలాగే చివరిసారిగా సమర్పించే నైవేద్యం అంటూ ఉంటుందా? తప్పకుండా. ఎన్ని 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 పూజలు చేసినా సరే ఈ మన ఇంటికి వచ్చినటువంటి అతిథికి మన ఇంటికి ఎవరైనా అతిథి వస్తే అతిథికి మనకు ముందుగా రావాల్సినప్పుడు మనం ఇచ్చేటువంటిది, తనకు ఇవ్వవలసినటువంటిది, ఎవరైనా కొత్త అతిథి వచ్చినప్పుడు నీళ్లు ఇస్తాం. దాని తర్వాత తనకి కాఫీ, టీ, దాని తర్వాత భోజనాది కార్యక్రమాలు పెట్టిన తర్వాత తను కావలసినటువంటి షోడశోప కర్మలన్నీ చేస్తాం మనం. ఎన్ని చేసినప్పటికీ కూడా తను వెళ్ళేటప్పుడు సరైనటువంటి వీడ్కోలు ఇవ్వకపోయినప్పుడు ఆ యొక్క అతిథి సరైనటువంటి ఆనందంతో ఉండడు. అదే విధంగా స్వామివారిని చివరిసారిగా పంపించేటప్పుడు, అంటే నిమజ్జన కార్యక్రమానికి పంపించి మళ్ళీ తిరిగి రావాలని కోరుకునేటప్పుడు మనం చేసినటువంటి ఈ కార్యక్రమాల్లో వచ్చినప్పుడు ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాం. ఇప్పుడు ముఖ్యంగా మనం గమనించినట్లయితే ఉదయం పూట, సాయంకాలం పూట, మధ్యాహ్నం పూట, 3 పూట్ల వచ్చేటప్పటికి, అంటే బాల భక్తి అంటే మా ఉదయం పూట, దాని తర్వాత మధ్యాహ్నం మధ్యాహ్న కార్యక్రమంలో పెట్టేటువంటి నివేదన, దాని తర్వాత సాయంకాలం పెట్టేటువంటి నివేదన, ఈ 3 నివేదనలు చాలా వరకు ఈ యొక్క మండపాల్లో పెట్టట్లేదు. కొన్ని మండపాల్లో పెడుతున్నారు. ఇలా మండపాల్లో పెట్టనప్పుడు వచ్చేటప్పటికి కంపల్సరిగా వారు ఆ రోజు, అంటే చివరి రోజున వచ్చినప్పటికీ వారు చేసినటువంటి దోష పరిహారార్థంగా భక్తిహీనం, క్రియాహీనం అని మేము చేసినటువంటి తప్పులన్నీ క్షమించమని చెప్పి స్వామివారిని వేడుకొని, దాని తర్వాత చివరి రోజు వచ్చినప్పటికీ పూజాది కార్యక్రమాలు గమనించి కంపల్సరీగా చేసి, ఆ రోజు పూజాది కార్యక్రమాల్లో నివేదన చుట్టుపక్కల ఉన్నటువంటి వారు ఎన్నో గొడవలు ఉన్నప్పటికీ కూడా వారందరినీ పిలిచి ఒక తాటి మీదకి తీసుకురావాలి. అసలు 1956లో హైదరాబాద్ లో ఇక గణేష్ నిమజ్జనం అప్పుడున్నటువంటి దుర్మార్గులైనటువంటి కొన్ని ఆ మతాల వారు వచ్చినప్పటికీ ఇక్కడ హిందువుల మీద అంటే ఎక్కువ మందిని కష్టపెట్టేటువంటి వారు, చంపేటువంటి వారు, యాక్చువల్గా ఎన్నో కష్టాలకు గురి చేసేటువంటి వారు. అప్పుడు ఐక్యత అనేది చాలా తక్కువగా ఉంది. ఆ ఐక్యతని పెంపొందించుకోవడం కోసం 1956లో ఇది స్టార్ట్ చేయడం జరిగింది. అంటే ఆ రోజుల్లో అసలు గూండాగిరి చాలా ఎక్కువగా ఉండేది. ఈ యొక్క ఎవరైనా చనిపోతే శవాన్ని తీసుకొని వెళ్ళి దహనం చేసే సమయంలో కూడా వారితో పోయినటువంటి వారు, ఎవరైతే శవంతో పాటు పోయినటువంటి వారిని కూడా ఒకరిద్దరు చంపేటువంటి వారు. అంత కష్టకాలం ఉండేది. ఆ సమయంలో వచ్చినప్పటికి హిందువుల ఐక్యతని పెంపొందించాలని చెప్పేసి దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత ఎప్పుడైతే 2000-4000 విగ్రహాలతో స్టార్ట్ అయింది, ఇప్పుడు దాదాపు 4 లక్షల విగ్రహాలకి చేరుకుందంటే అది చిన్న విషయం కాదు కదా. దాని తర్వాత వచ్చినప్పటికీ ఇక హిందువుల్లో వచ్చినప్పటికీ ఎప్పుడైనా సరే ఐక్యతే మనోబలం ఇస్తుంది. మనం చేసేటువంటి కార్యక్రమాలకు కూడా వచ్చినప్పటికీ మనలో ఐక్యత అనేది ఉండాలి. ఐక్యతను పెంపొందించుకోవడం కోసమే ఇన్ని విగ్రహాలు పెట్టుకుంటున్నాం మనం. మరి ఈ విగ్రహాల మధ్యలో ఒకరి మీద ఒకరు రాజకీయం చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. అందరం హిందువులమే. మా కులాలు అనేవి ఎంతో దూరం చేస్తున్నప్పటికీ కూడా మనం అందరం ఒక తాటి మీదకి వచ్చినప్పటికీ ఆదిశంకరాచార్యులు చెప్పిన విధంగా మనం అందరం వచ్చినప్పటికీ అందరం ఒకటే, హిందువులమే. పూజించేది ఒకటే. కొందరు జ్ఞానపరంగా కొంచెం అటు ఇటుగా, డబ్బు పరంగా కొంచెం అటు ఇటుగా ఉండొచ్చు, కానీ డబ్బు శాశ్వతం కాదు, జ్ఞానం శాశ్వతం కాదు. ఎవరిని అందరినీ ఆదరించి ఒక తాటి మీదకి తీసుకొని రానప్పుడు
నీకు ఎంత జ్ఞానం ఉన్నా సరే, నీకు ఎంత చదువు ఉన్నా సరే, నీకు ఎంత డబ్బు ఉన్నా సరే, అది ఎప్పుడు కరెక్టే కాదు. ఈ జన్మలో నీకు డబ్బు ఉండొచ్చు, డబ్బున్న వాళ్ళందరూ సుఖంగా ఉన్నారని చెప్పి డబ్బు లేనటువంటి వారందరూ కష్టంగా ఉన్నారని చెప్పి అనుకున్నట్లయితే వారంత మూర్ఖుడు కూడా ఉండడం అన్నమాట. ఎందుకంటే డబ్బుకి ఆనందానికి సెపరేట్ గా ఉంటుంది. నిమజ్జనోత్సవం ఏ విధంగా చేయాలి, పాటించాల్సిన నియమాలు ఏంటి, ఏ విధంగా చేయాలి, ఏ విధంగా చేయకూడదు, పూర్తి సమాచారం భక్తులకు తెలిసే విధంగా తెలియజేశారు. ధన్యవాదాలండి రవిశంకర్ శర్మ గారు.